हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल प्रियांका टेक न्यूज़। ఈ వీడియో వచ్చేసి టెక్ కి సంబంధించినైతే కాదు, మన తెలుగు టాప్ యూట్యూబర్స్ మధ్య గొడవ జరుగుతుంది కదా, దాని గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం। ఈ ఇద్దరిలో నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, ఈ వీడియో వాళ్ళ కోసం అయితే కాదు, మీకోసమే। లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది। చిన్న యూట్యూబర్ అయినా సరే, పెద్ద యూట్యూబర్ అయినా సరే, బెట్టింగ్ యాప్ వస్తే మాత్రం వదలకుండా ప్రమోట్ చేస్తూ ఉంటారు। ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడా బెట్టింగ్ యాపే సంఘర్షణ నడుస్తుంది। వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్పేసి అడిగితే, భయ్యా సన్నీ యాదవ్ ఒక చిన్న షార్ట్ అయితే పెట్టారు, నేను బైక్ పైన అమెరికా వచ్చానని చెప్పేసి। ఈ విషయం పైన నాన్వేషణ గారు మాట్లాడాల్సిన అవసరమే లేదు, కాకపోతే ఫన్నీగా ట్రోల్ చేద్దామని 2 షార్ట్స్ అయితే చేశారు। భయ్యా సన్నీ యాదవ్ కూడా ఈ విషయాన్ని ఫన్నీగా తీసుకుంటే ఇక్కడతో క్లోజ్ అయిపోయేది, కాకపోతే ఇక్కడే స్టార్ట్ అయింది గొడవ। ఇక వీళ్ళిద్దరు యూట్యూబ్ ఛానల్ విషయానికి వస్తే, ఇద్దరికి కూడా 40 lakhs వరకు సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు। ఇదేం తక్కువ విషయం ఏం కాదు। ఎవరు కూడా షార్ట్ వీడియో చేసో లేదంటే చిన్న చిన్న ట్రోల్స్ చేసో ఇంతవరకు సబ్స్క్రైబర్స్ అయితే రాలేదు। అందరూ కూడా బాగా కష్టపడే సబ్స్క్రైబర్స్ అయితే పొందారు। ఏడుపక్కడ తక్కువ పడింది ప్రస్తుతానికి, కెచప్ తప్ప ఇంకేం లేదు। వెళ్దాం పద, చచ్చిపోతాం ఫుల్ అవుతాం। తెలుగులో యూట్యూబర్ గా అత్యధికంగా డబ్బులు సంపాదిస్తున్న వారు ఒకరైతే, బైక్ రైడర్ గా మంచి ఫాలోయింగ్ సంపాదిస్తున్న వారు మరొకరు। ఈ గొడవ ప్రస్తుతానికి అటు ఇటు తిరిగి బెట్టింగ్ యాప్స్ దగ్గర అయితే నడుస్తుంది। DSY 3000 కోట్ల స్కామ్ చేశారని చెప్పేసి నాన్వేషణ వీడియో కూడా పెట్టేశారు। DSY గారు అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ని ఆపనని ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నారు। నాకన్నా ముందు చాలా మంది పెద్ద యూట్యూబర్స్ కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు। ఫస్ట్ వాళ్ళని ప్రశ్నించు, తర్వాత నన్ను అడుగు అని చెప్పి ఒక వీడియోలో కూడా చెప్పారు। దానికి సంబంధించిన వీడియో కావాలంటే ఇక్కడ షో చేశాను, మరి దొరకకపోతే స్క్రీన్ షాట్ అయినా మీకోసం పెడతాను। చాలా మంది చెప్తున్నారు, మన తెలుగులో అయితే సౌత్ ఇండియా అయితే ఇండియా అయితే మొత్తం చాలా మంది ఇంకా తెలుగులోనే 1 million 2 million 10 million వచ్చేటప్పుడు కూడా బెట్టింగ్ యాప్స్ చెప్తారా, అందులో నీ సబ్స్క్రైబర్స్ ఉంటారు। నువ్వు నిజంగా అందరి గురించి ఆలోచించి 100 లైఫ్ ఖరాబ్ అవుతున్నాయి అనుకునేటప్పుడు అయితే అందరి మీద వీడియోస్, నా మీద ఒక మీద కాదు, నన్ను కూడా ఇంక్లూడ్ చేయాలి, అందరూ ఎవరైతే చేస్తారో ఒక లిస్ట్ తీసి అందరి మీద వీడియోస్। కానీ DSY గారు ఇప్పటికీ కూడా తన బెట్టింగ్ యాప్ కి సంబంధించిన టెలిగ్రామ్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే పెడుతున్నారు। DSY సబ్స్క్రైబర్స్ ఎంతో మంది బెట్టింగ్ యాప్స్ ఆపేయండి అన్న అని చెప్పేసి కింద కామెంట్ లో కూడా పెడుతున్నారు। ఎవరైనా సరే బెట్టింగ్ యాప్ లో గెలవడం అసాధ్యం, ఒకవేళ మీరు గెలిస్తే ఎంత గెలిచారో కింద కామెంట్ లో చెప్పండి। మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను, ఇదైతే రియల్ గా జరిగింది, నేను స్టోరీలు ఏం అల్లట్లేదు। ఒక అతను, నాకు తెలిసిన అతను చుక్కల గేమ్ ఆడారు। ఈ గేమ్ లో 3 కలర్స్ ఉంటాయి, రెడ్, గ్రీన్, బ్లూ। రెడ్, గ్రీన్ లలో మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని గెలిస్తే కనుక 100 కి ఇంకో 100 200 అయితే వస్తాయి। అదే బ్లూ సెలెక్ట్ చేసుకొని గెలిచారంటే ఇంటూ 7 times అంటే 700 రూపీస్ వస్తాయి। తెలిసిన వ్యక్తి అని చెప్పాను కదా, అతనైతే 100 నుంచి స్టార్ట్ చేసి 1000 ఇప్పుడు 8 lakhs అప్పు, అంతకన్నా ఎక్కువ తోటే బయటకైతే వచ్చేసాడు। అతనికి అప్పు ఇచ్చే వాళ్ళు ఇంకా ఎవరు దొరకలేరు కాబట్టి ఆ 8 lakhs తోటి బయటకు వచ్చేసాడు। ఇంకెవరైనా అప్పు ఇచ్చే వాళ్ళు దొరుకుంటే కనుక 10 లక్షలు 20 లక్షలు ఇలా ఇంకెంత ముందుకు వెళ్ళిపోయేవాడు। సో నేనైతే అతన్ని తప్పు పడట్లేదు, కాకపోతే ఆ గేమ్ అతన్ని అంత అడిక్ట్ చేసేసింది। ఇక్కడ ఒక ఫన్నీ విషయం ఏంటంటే, నష్టపోయిన వ్యక్తిని రిఫర్ చేసిన వ్యక్తికి 10% కమిషన్ పోయేది। సో ఇతనికి 8 లక్షలు నష్టపోతే అక్కడ 80,000 లాభం అయితే పొందాడు। బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికి కూడా ముఖ్య కారణాలు ఇవే, జాయినింగ్ బోనస్ అని, రిఫరెన్స్ బోనస్ అని। అంతే ఎందుకంటే మీరు గేమ్ ఆడడానికి మనీ డిపాజిట్ చేశారు కదా, దాంట్లో కూడా కొంత అమౌంట్ మీరు మళ్ళీ రిఫర్ చేసిన వాళ్ళకైతే వెళ్ళిపోతుంది। ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఏదైనా యాప్ ప్రమోషన్ వచ్చిందంటే వాళ్ళకి 3 వీడియోస్ కానీ 10 వీడియోస్ కానీ 1 month కానీ 1 year కూడా ఇలా అగ్రిమెంట్స్ అయితే చేసుకుంటారు, ఒక్క వీడియోతో అయితే అయిపోదు। అగ్రిమెంట్ ఇంకా నడుస్తున్నప్పుడు ఈ యాడ్ ప్రమోషన్ నేను చేయను అని మధ్యలో ఆపేస్తే కనుక ఇప్పటివరకు తీసుకున్న అమౌంట్ పే చేయమంటారు, లేదంటే ఒక్కొక్కసారికి దానికి డబుల్ పేమెంట్ కూడా తీసుకుంటారు। కండిషన్స్ అగ్రిమెంట్స్ ఉంటాయి కాబట్టి మీరు కింద ఎంత కమెంట్లు పెట్టినా కూడా వాళ్ళైతే ప్రమోషన్ చేయడం ఆపేయరు। ఏ బెట్టింగ్ యాప్ కూడా జెన్యూన్ అయితే కాదు, ఒకవేళ మీ లక్ బాగుంటే కనుక గెలిచే వైపు మీరుంటారేమో। సిస్టమ్ ఎప్పుడైనా ఒకటే చేస్తుంది, తక్కువ మంది బెట్ వేసే సైడ్ మాత్రమే గెలిపిస్తుంది, ఎక్కువ మంది బెట్ చేసింది అమౌంట్ మొత్తం కంపెనీకి వెళ్ళిపోతుంది। చిన్న లాజిక్ అయితే చాలా మంది మిస్ అవుతున్నారు, 1-2 సార్లు గెలుస్తుండొచ్చు, తర్వాత గెలుస్తున్నామని చెప్పేసి 1 lakh పెట్టారంటే గోవిందా।
మీరు చూసి ఎంకరేజ్ చేస్తున్నంత కాలం వీళ్ళు ఇలాగే గొడవ పడుతూ వీడియోలు పెడుతూనే ఉంటారు. మీకు ఇష్టం లేదనుకుంది నాట్ ఇంట్రెస్టెడ్ అని ఒకటి ఉంటుంది ఆప్షన్, అది ప్రెస్ చేశారంటే మీకు ఇలాంటి గొడవలు ఏవి రావు. మీకు ఇలాంటి గొడవలతో వీడియో చూడడం నచ్చినట్లయితే వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేసేసేయండి. ఈ వీడియోలో నేను ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని నేను చెప్పట్లేదు, బెట్టింగ్ యాప్స్ తప్పని చెప్తున్నాను. ఎవరైనా సరే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే అది వదిలేసేయండి, వాళ్ళ కంటెంట్ నచ్చితే కనుక వాళ్ళని ఫాలో అవ్వండి, వాళ్ళని సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి. ఇక్కడ ఎవరిది నేను తప్పు ఒప్పు అనట్లేదు, నన్ను మాత్రం తిట్టుకోకండి చాలు.